భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. హృదయశక్తి బాలాత్రిపుర సుందరి, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహదేవి, ఇక ఇచ్ఛాశక్తి లలితాదేవి. ఇప్పుడు మూడు తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అమ్మవారు హృదయశక్తి. ఈ విషయం మనకి బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. హృదయశక్తి, ప్రాణశక్తి. హృదయం ప్రాణాలకు ఆధారం. అందుకే బాల ప్రాణ హృదయ శక్తి స్వరూపిణి. అందుకే తను మధ్య అని చెప్పడంలో బాలాత్రిపుర సుందరి తత్వాన్ని చూపిస్తున్నారు. బాలాత్రిపుర సుందరి మంత్ర రహస్యం ఈ శ్లోకంలో ఉందండి. బాల వేరు లలిత వేరు కాదు, రెండు పూర్ణ విద్యలే. బాలకృష్ణుడు తర్వాత కృష్ణుడు ఇద్దరున్నారా, ఒకే తత్వం. కానీ బాలంటే ఏదో చిన్న దేవత, చిన్న మంత్రం అనుకుంటే మహాపాపం. అది పూర్ణ దేవత. ఆ మంత్రాన్ని చక్కగా పండించుకున్నవారు ధన్యులు. ఆ బాలాతత్వాన్ని కూడా మనం ఇక్కడ స్ఫురింపజేస్తున్నాడు. పైగా బాల ప్రధానంగా జ్ఞానస్వరూపిణి, వాక్స్వరూపిణి కూడా. అందుకే ఆమె చేతిలో పుస్తకము అక్షమాల ఉంటుంది బాలాత్రిపుర సుందరి యొక్క చేతిలో. అందుకే వాగ్రూపిణి కనుకనే పరాం పశ్యంతీం తను మధ్యమాం శ్రీ వైఖరి రూపిణి. ఎంత చక్కటి క్రమం చెప్పాడో చూడండి ఇక్కడ. వీటి విషయాలు తెలిసిన వాళ్ళకి ఆ కవికి ఒక్కసారి దండం పెట్టాలనిపిస్తుంది, అంత గొప్పగా రచించాడు ఈయన. ఇందులో మరొక అందం మనం పరిశీలించాలి. తనుమధ్య అంటే ఇప్పుడు చెప్పుకున్న ఇన్ని విశేషములు. మరొకటి తనుమధ్య అని ఎందుకు వాడారు ఇక్కడ? పరాపశ్యంతి తనుమధ్యమం అని ఎందుకు వాడారు? ఇది కూడా తెలియాలి కదా. తనుమధ్య అంటే బాలన్నారు, సూక్ష్మం హృదయంలో ఉంటుందన్నారు కదండి. అంటే ఇంకొక అందమైన భావం ఉంది. అది ఆశ్చర్యకరమైన భావం. ఇది యోగ శాస్త్రంలో ఉంటుంది. పరా వాగ్దేవత క్రమంగా పైకి ప్రయాణిస్తుంది అని చెప్పుకున్నాం కదా, గుర్తుండే ఉంటుంది. ఆ పరావాగ్దేవత పశ్యంతిగా హృదయంలోకి వెళ్ళేటప్పుడు ఒక విశ్రామ స్థానం ఉంటుంది ఆ హృదయం దగ్గర. హృదయంలోకి పశ్యంతి హృదయం దగ్గర అన్నాం కదా. ఆ విశ్రామ స్థానం పేరు తనుమధ్య, సూక్ష్మ మధ్య అని పేరట ఇక్కడ. కనుకని ఇక్కడ పరాం పశ్యంతీం తనుమధ్యమాం అన్నప్పుడు ఆ పరా పశ్యంతి చెప్తూ ఆ పశ్యంతి స్థానానికి వెళుతూ మధ్యమ కంఠం దగ్గర ఉంటుంది కదా. ఆ కంఠం దగ్గరికి వచ్చేటప్పుడు సూక్ష్మరూపం పశ్యంతి దగ్గర తీసుకుంటుంది. అది ఆ సూక్ష్మరూపం తీసుకుంటున్న దశ సూక్ష్మ మధ్యమ, అది తనుమధ్య అని చెప్పారు. ఈ వాక్ ప్రయాణ క్రమాన్ని ఇంత అద్భుతంగా ఎదురు చెప్పారండి. పరాం పశ్యంతీం తనుమధ్యమాం విలసినీం శ్రీవైఖరి రూపిణి. విలసినీం శ్రీవైఖరిం ఎందుకన్నాడు అక్కడ? మరి పదం సరిపోదు కదని అందుకే పెట్టాడు అన్నాడు ఒక కవికి. అలా పెట్టాడు. ఈ కవులు లాంటి వాళ్ళు కదా కవులు. విలసినీం అంటే పరా పశ్యంతి మధ్యమ దశల్లో వాక్ ఎవరికి తెలియబడదు కదా. మనం మాట్లాడాలని సంకల్పించుకుంటాం, అది భావరూపంలో హృదయం దగ్గరికి వస్తుంది. దాని తర్వాత ఏ ఏ అక్షరాలు ఏ భాష మాట్లాడాలనే శబ్దాన్ని ఏర్చుకుంటుంది కంఠం దగ్గర. బయటకు వచ్చేటప్పటికి వైఖరి అవుతుందని చెప్పుకున్నాం. ఇది ఎలాంటిదంటే చిన్న గింజ పొటమరించడం పరాదశ, మొలక రావడం పశ్యంతి దశ, దాని నుంచి రెండు ఆకులు రావడం మధ్యమ దశ, మొక్క రావడం వైఖరి దశ. ఇది కూడా ఇలాగే వాక్కు కూడా బయలుదేరుతుంది వల్ల. ఆ బయలుదేరే క్రమంలో బయటికి వినబడేది వైఖరి, మిగిలిన మూడు లోపల ఉంటాయి. గుహాత్రీణి నిహిత నేంగయంతి అని చెప్తుంది సరస్వతీ సూక్తం. ఆ మూడు లోపల ఉంటే ఎవరికి తెలియదు. అది బయటకు వచ్చేది వైఖరి అని చెప్పబడుతుంది ఇక్కడ. ఆ వైఖరి విలసినీం, అనేక రకాలుగా కనబడేది వైఖరి గనక విలసినీం అంటే విలాసముగా శోభగా కనబడేది వైఖరి. అంతేగాని మూడు అలా కనబడవు కదా. విలాసమంతా వైఖరి దగ్గర కనబడుతుంది. ఈ మూడు సూక్ష్మ దశలు ఉంటాయి. అందుకే విలసినీం శబ్దం అక్కడ వేశాడు. అంటే ప్రతి శబ్దాన్ని చెక్కినట్టుగా తీసుకొస్తూ శ్రీ విద్యా రహస్యాలన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే అమ్మవారిని వాగ్రూపంగా మనం ఉపాసిస్తున్నాం. ఈ శ్లోకం చదువుతూ ఉంటే చాలండి మన ఆరాధన చేసినట్లే. పైగా అమ్మవారు బ్రహ్మ విద్య అన్నాం గనక ఈషాధిక్పర యోగి బృందవదితాం అన్నప్పుడు అదే చూపించాడు. దాని తర్వాత చేయవలసింది విచారణ. మోక్షంలో వివేక వైరాగ్యాల తర్వాత ఉండవలసింది విచారణ. విచారణ విచారణ మర్చిపోరాదు ఎప్పుడు కూడా. విచారించాలి. అంతేగాని వాళ్ళు వినీశాం అంతా బ్రహ్మమేమే, నేను ఈ దేహం కాదు, ఆత్మే నేను, అయిపోయింది. మళ్ళీ ఏడాది తర్వాత ఒక ఆయన చెప్తే అప్పుడు గత ఏడాది చెప్పారు కదండి అంటాడు ఇక్కడ. మరి మధ్యలో తమరు ఏం చేశారండి? మళ్ళీ చెప్పినప్పుడు గుర్తు చేసుకున్నాను అంతే. విచారణేది నిరంతర విచారణ అండి. ఎంతసేపు విచారణ చేయాలి చేసా? ఆసుప్తే అమృతే కాలం నయేద్ వేదాంత చింతయ. నిద్రపోయే వరకు మరణించే వరకు అన్నాడు ఇక్కడ. నిద్రపోయిన తర్వాత చింతన చేస్తామంటే మన వల్ల కాదు. ఇవాళ రాత్రి పడకలో జపం చేస్తానని అనలేం కదండి ఇక్కడ. మెలకు ఉన్నప్పుడు మరణించే వరకు నిరంతరం చింతన చేయ. నువ్వేమిటో మర్చిపోకుండా ఉంటేనే నువ్వు అదే అయిపోతావు. నువ్వు కాని దాన్ని ఎప్పుడు ఆలోచించావనుకో నువ్వు అదే అవుతావు, కానిదే అవుతావు అక్కడ. ఇది గ్రహించగలిగితే చాలు.
అందుకే నిరంతరం కావాల్సింది విచారణ. విచారణ అంటే నీకు ఆత్మతత్వమేదో అనాత్మతత్వమేదో పెద్దల ద్వారా తెలుసుకుని విచారించుకోవాలి. ఆ విచార రూప విద్య అమ్మవారి స్వరూపం. ఆ విచారణ శక్తి అమ్మవారు. అదే విమర్శ రూపిణి విద్య అన్నారు ఇక్కడ. విమర్శనం, ఆ విచార రూపమే విమర్శ. అది చెయ్యాలండి. విచారణ రూపమైన బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే విచారణ. ఎందుకంటే కర్మలో ఆచారం ఉంటుంది, ఉపాసనలో ఉపచారం ఉంటుంది, జ్ఞానంలో విచారం ఉంటుంది. 3 చారాలు గుర్తుపెట్టుకోండి. ఆచారం, ఉపచారం, విచారం. అమ్మవారు కేవలం ఉపాసనా రూపమైన ఉపచారంతో ఆగిపోవట్లేదు, విచార రూపమైన బ్రహ్మ విద్యగా పరిణమిస్తోంది ఆ తల్లే. అందుకే భగవత్పాలు వారు దీన్ని ఎందుకు తీసుకున్నారు శ్రీ విద్యనంటే, ఇది బ్రహ్మ విద్యలో పర్యవసింపజేస్తోంది కనుక దీన్ని ఆయన స్వీకరించారు. అందుకే తర్వాత వాక్యంలో ఆత్మానాత్మ విచారిణి, ఆత్మ ఏదో అనాత్మ ఏదో స్పష్టముగా విచారము చెయ్యగలిగే శక్తి అమ్మవారు. ఆ బుద్ధిశక్తి అమ్మని అమ్మని అడగాలండి ఇక్కడ. అటువంటి బుద్ధిశక్తి ఆ తల్లి ఇక్కడ. వివరగాం విద్యాం. వివరగాం, వివరం అంటే రంధ్రం, వివరగాం అంటే రంధ్రమునందున్నది అని అర్థం. ఆత్మానాత్మ విచారణ పరాదశకు చెందినటువంటి జ్ఞానం. అది యోగపరంగా చూస్తే బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారంలో ఉన్నటువంటి శక్తి అమ్మవారు. గాం అంటే ఉన్నది, అక్కడున్నది. ఎక్కడుంది? వివరమునందున్నది. ఏ వివరం? బ్రహ్మరంధ్రం. కానీ బ్రహ్మరంధ్రమునందు ప్రకాశిస్తూ సహస్రార కమలంలో ఉన్నది అని వివరగాం అని చెప్పారు. ఈ వివరగామైన సహస్రార కమలాంతర్గతమైన తల్లిని తెలుసుకోవడానికి కావలసిన స్వరూపం ఆత్మానాత్మ విచారం. అదే అసలైన విద్య. అందుకే ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం విద్యావతీం అని ప్రథమ శ్లోకంలో చెప్పుకున్నా. ఇక్కడ విద్యాం త్రిబీజాత్మిక, 3 బీజములతో ఉన్నది అన్నారు ఇక్కడ. 3 బీజములు. ఇది ఆలోచించవలసిన అంశం. ఆ బీజాక్షములు సభల్లో చెప్పకూడదు కనుక చెప్పట్లేదు. కానీ బాలా త్రిపుర సుందరి మహామంత్రంలో 3 బీజములు ఉంటాయి. ఆ 3 బీజములు ఏమిటో కాదు. మొదటిది వాగ్భవం, రెండవది కామరాజం, మూడవది శక్తికూటం. వాగ్భవ బీజం ముందు మనిషికి కావలసింది ధర్మమేంటో జ్ఞానమేంటో తెలియాలి. అది తెలిసాకే ఏవైనా అనుభవించాలట. అందుకే ముందు ధర్మ పురుషార్థానికి వాగ్భవ బీజం, తర్వాత అర్థకామ పురుషార్థాలకి కామరాజ బీజం, మోక్ష పురుషార్థానికి శక్తి బీజం అని చెప్పుకున్నాం కదా. 3 మనకి ఇవ్వడం కోసం ఏ రూపం లేని తల్లి ఈ రూపం స్వీకరించింది. మనకు చతుర్వేద పురుషార్థాలు ప్రసాదించడం కోసమే అమ్మ దివ్యమంగళ విగ్రహం ధరించింది. అందులో ఈ 3ంటికి 3 బీజాక్షరాలు పెట్టుకుంటే ఆ 3 బీజాక్షరములే మళ్ళీ వెనక నుంచి ఆవృతమై 6 అక్షరాలు అవుతాయి. అదే బాలామంత్రం, మరొకటి కాదు. అనులోమ విలోమ క్రమంలో ఏర్పడుతుంటాయి. 3 బీజాక్షరాలు ప్రధానం. తర్వాత ఈ 3 విచ్చుకుని మళ్ళీ పంచదశ అయింది. అదే పంచదశ 3 కూటముల విద్య కదా. కనుక బాలా విద్య విత్తనం రూపంలో ఉంటే దాని నుంచి వ్యక్తమైన వృక్ష రూపంలో ఉంటుంది పంచదశ విద్య. రెండుకి భేదము లేదు. కొంతమంది 3 కూటముల్ని 3 బీజాలుగా చెప్పడం ఉంది. అది షోడశి దగ్గరికి వచ్చేటప్పటికల్లా షోడశి మంత్రంలో 15 అక్షరాల మంత్రాన్ని వాళ్ళు 3 బీజముల కింద లెక్క కడతారు. ప్రథమ కూటం అంతా కలిపి 1 అక్షరం కింద, రెండవ కూటం అంతా 2వ అక్షరం కింద, మూడవ కూటం అంతా 3వ అక్షరం కింద. ఉండేవి మాత్రం 15 3 అంటారు. కనుక షోడశిని కూడా త్రిబీజాత్మిక అనవచ్చు, బాలా త్రిపుర సుందరిని కూడా త్రిబీజాత్మిక అనవచ్చు. తనుమధ్యమం అన్నారు కనుక బాలకు అన్వయించాలి. కానీ చివరికి రాజరాజేశ్వరి అన్నారు కనుక షోడశికి అన్వయించాలి. అంత చక్కగా పెట్టాడు మహానుభావుడు పదాన్ని ఇక్కడ. ఆ శ్రీ విద్యా బ్రహ్మములు తెలిసిన వారికి మరింత ఆనందం కలిగిస్తుంది. త్రిబీజాత్మిక అనే మాట విశేషం. అంతేకాదు, త్రిబీజాలకు మరొక విశేషమైన భావం ఉంది. గాయత్రి అనే వేదంలో ఏ తల్లిని చెప్తున్నారో అదే లలితా త్రిపుర సుందరి. గాయత్రి త్రిపద, లలిత త్రికూట, అదే విద్య ఇక్కడ. అంతేకాదు అమ్మవారు ప్రధానంగా ఓంకార రూపిణి, త్రియక్షరీ దివ్యగంధాఢ్య అంటున్నారు. త్రియక్షరి 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు ఏంటంటే అకార ఉకార మకారములు. అంతే ఇక్కడ. అకార ఉకార మకారములే ధర్మ అర్థకామ మోక్ష, వీటికి పనికొస్తున్నది. ఇలా విచారణ చేయాలి. అందుకే త్రిబీజాత్మికం అంటే మరొక అర్థం ఓంకార స్వరూపిణి. ఇన్ని అర్థాలు చెప్పగానే అన్నీ కలిసి కట్టకట్టి మర్చిపోకుండా ఒకదాంతో మరొకటి కలుపుకోండి. రెండో దానికి వెళ్ళగానే మొదలు వదిలేయకుండా శ్రద్ధగా చూడాలి. ఇప్పుడు ఈ శ్లోకం ఎంత విశేషంగా ఉన్నది. ఈశాధిక్పరయోగి బృంద విదితాం స్వానందభూతాం పరాం పశ్యంతీం తను మధ్యమాం విలసినీం శ్రీవైఖరీ రూపిణీం ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. 2 శ్లోకాలయ్యాయి. మొదటి దానిలో కకారంతో ప్రారంభమైంది. దానికి కనదీప్తవు అనే ధాతువు ప్రకారంగా ప్రకాశం అని అర్థము. తర్వాత ఏ స్మరణే అనేటువంటి ధాతువు ప్రకారంగా ఏ అనే అక్షరానికి స్మరణ ప్రేరణ అని అర్థము.
తర్వాత ఈ అనే శబ్దానికి వ్యాప్తవు, ఈ వ్యాప్తవు వ్యాపించుట. దీన్ని బట్టి ఆ మంత్రం ఉన్న వాళ్ళకి అక్షరాల జ్ఞానం కూడా కలిగించడం జరుగుతుంది. కానీ ఈ అనే అక్షరానికి ఈ అర్థం చెప్పారు ఎవరు? అగస్త్య మహర్షి. మరో పండితులు వచ్చి మరో వ్యుత్పత్తి చెప్పచ్చు, కానీ అగస్త్యుడు సాక్షాత్తుగా హయగ్రీవుడి ద్వారా శ్రీవిద్య పొందినవాడు కనుక ఆయన ఇచ్చిన భాష్యం మనకు ప్రమాణం. ఇంకా దీనికి చాలా భాష్యాలుంటూ గాయత్రీపరమైన అర్థమే వీటికి ఉందండి, వీటన్నిటిలో కూడా. అందుకే ఆ శ్రీ విద్య అనగా గాయత్రియే, అది తెలుసుకోండి. అమ్మవారు అనగా గాయత్రియే. అందుకే లలితా సహస్రం చదువుతున్నప్పుడు మళ్ళీ గాయత్రి కావాలా నక్కలేదు, అందులోనే ఉంది గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజవృద్ధ నిషేవిత. ఆ వేద విద్య స్వరూపం ఇది. అందుకు విశేషంగా ఆ మాట ఇక్కడ చెప్తూ అమ్మవారి యొక్క తత్వంలో తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ వ్యాప్తి తెలిసింది కదా, దీన్ని బట్టి ప్రకాశము, స్మరణ, వ్యాపకత్వం, ఈ మూడు జ్ఞానం యొక్క లక్షణం. ముందు జ్ఞానం ప్రకాశించాలి, స్ఫురించాలి, స్ఫురించింది నిలిచిపోవాలి, స్మరణగా ప్రేరణగా నీ నుంచి వ్యాపించాలి, నీలో వ్యాపించాలి. ఈ మూడు ఎప్పుడు ఎప్పుడు ఉండాలి. అందుకే ఎప్పుడు కాదు కదా, ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు అంటే మాటిమాటికి లోపల ఉండాలి. అది లహరిలాగా ఉండాలి. అది కా తర్వాత చెప్తే లహ్రి అని మాట చెప్పారు. అవే తర్వాత 2 అక్షరాలు వస్తున్నాయి. ఇక్కడ పౌనఃపుణ్యం అని అర్థాన్ని చెప్పాడు మహానుభావుడు అగస్త్యుడు వారు. మాటిమాటికి కలుగుతూ ఉండాలి జ్ఞానం. అంతేగాని ఒక్కసారి స్తోత్రం చేయగానే వాళ్ళు ఇచ్చేసాను రేపటి నుంచి ఉండదండి ఎక్కడండి, ఇక్కడ మాటిమాటికి కలుగుతూ ఉండాలి. కనుకనే ఆ పౌనఃపుణ్యం అని అర్థమే చివరి 2 అక్షరాలు. అది బీజాక్షరాల్లో లహరి ఉంటుంది, కానీ ఉపదేశం లేనిది బీజాక్షరం చేయకూడదు కనుక లహరి అన్నారు భగవత్పాదులు వారు. ఏమిటా లహరి అంటే ముల్లోకాలను నడిపించే చైతన్యమే సౌందర్యం గనక సౌందర్యం లహరి అని సౌందర్య లహరి అన్నారండి మహానుభావులు. లహరి అనే మాట అంత విశేషం. అది బీజాక్షరాల నుంచి తీసినదే అది. అందుకే తర్వాత బీజాక్షరం లకారంతో మొదలవుతున్నది. మళ్ళీ భగవత్పాదుల వారి రచన. మధ్య మధ్యలో అమ్మకి స్తోత్రం వినిపిస్తూ మనం పూజ చేస్తున్నాం. లక్ష్యే యోగి జనస్య లక్షిత జగజ్జాలే విశాలేక్షణే ప్రాళేయాంబుపటీర కుంకుమల సత్కర్పూర మిశ్రోదకై గోక్షీరైరపి నారికేళ సలిలై శుద్ధోదకైర్మంత్రితై స్నానం దేవి ధియామయై తదఖిలం సంతుష్టయే కల్పతాం. ఇది అమ్మవారికి స్నానం చేయించిన అభిషేకం అనే ప్రక్రియ మన సంస్కృతిలో కనబడుతుంది. ఇది మజ్జనం, అభిషేక సేవ. ఇది స్నానం అనే అంగముగా చెప్పబడుతున్నది ఇక్కడ. దీనివల్ల లభించే ప్రయోజనం ఏంటంటే ఆత్మశుద్ధి అన్నారు. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి. దానికోసం చేయండి, ఇంత చేస్తే అదేనండి అన్నారు ఒకరు. అంటే వాళ్ళకి ఆత్మశుద్ధి చాలా గొప్పది కాదుట, ఇంకేవో కావాలనుకుంటున్నారు. అందుకే పాలు పోస్తే ఇది వస్తుంది, పెరుగు పోస్తే వస్తుందని మన వాళ్ళు చెప్పారు. వస్తాయి, కానీ ప్రధాన ప్రయోజనం ఆత్మశుద్ధి. వీటిని అవాంతర ప్రయోజనం అంటారండి. ఇక్కడ ఏవి కోరుకోకుండా భగవంతుని పూజించండర్రా అంటే ఏమి కోరుకోకపోతే ఎలా అండి అని ఒక బాధ. నువ్వేదో కోరుకుంటే అదే వస్తుంది. ఏది కోరకుండా పూజించావనుకో నీకు కావాల్సినవన్నీ ఇస్తుంది అమ్మవారు. అది తెలుసుకో ఇక్కడ. అందుకు నిష్కామంగా చేసేవాడు చాలా తెలివైనవాడు అండి. ఒక చిన్నపిల్లాడు ఒక దుకాణం దగ్గర నిలబెట్టేట. ఆయన చూడగానే ముద్దొచ్చింది ఆ దుకాణదారుడికి. రానాయన నీకు కావాల్సిన చాక్లెట్ తీసుకో అన్నట్టుగా పాత్ర పెట్టి, మీ చేత్తో ఇవ్వండి నేను తీసుకోను అన్నట్టుగా. వెంటనే ఆయన తీసి ఇచ్చేట. పిల్లాడు ఎంత వినయ సంపన్నుడు, తన చేత్తో తీసుకోండి. కానీ తెలివైనవాడు. వీడి చేతికి 2-3 వస్తాయి, ఆయన చేతికి 10 వస్తాయట. అది అందుకే తెలివైన వాడైతే అమ్మ నువ్వే ఇవ్వమ్మా నాకేం అక్కర్లేదంటాడు. అంత గొప్పవాడు. అదే నిష్కామ భక్తి. అంత అందమైనదండి ఇక్కడ. చూసారా, ఆవిడ ఊరుకుంటుందా, కావలసినవన్నీ ఇస్తుంది ఇక్కడ. అందుకే అందమైనటువంటి భావం ఇక్కడ. ఉపచారాలు కూడా ప్రయోజనాల్లో ఒకటి. అమ్మవారికి స్నానం కూడా ప్రధాన ఆత్మశుద్ధిని ఇచ్చినప్పటికీ కూడా అవాంతర ప్రయోజనంగా చాలా మనకి అమ్మ ప్రసాదిస్తుంది అని తెలుసుకుంటూ ఆ అభిషేకం ఇది ఎలా జరుగుతుందంటే ధియా, మళ్ళీ చెప్పారు ధియా అంటే నా బుద్ధితో చేస్తున్నాను అభిషేకం. ద్రవ్యాలు అక్కర్లేకుండా అభిషేకం అండి. ఇది మనస్సులో ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు. అక్కడ సంబోధనల్లో అమ్మవారి వైభవం మనకు చూపిస్తున్నారు. లక్ష్యే యోగి జనస్య, యోగి జనులకు లక్ష్యమైనదానా అన్నారు ఇక్కడ. యోగి జనులకి లక్ష్యం ఏంటి? యమిచ్చంతం బ్రహ్మచర్యే చరంతం. ఏది కోరుకుని మహర్షులు బ్రహ్మచర్య తపస్సులను అనుసరిస్తారో అది పరతత్వము అని చెప్పింది ఉపనిషత్తు. యమిచ్చంతం బ్రహ్మచర్య చరంతం. దేన్ని లక్ష్యంగా పెట్టుకు చేస్తున్నారు అంటే యోగిజనులకు లక్ష్యం పరబ్రహ్మయే, మరొకటి కాదు. యోగిజనులు అంటేనే యోగి అంటే ఎవరయ్యా అన్నప్పుడు ఎవడు బహిర్ముఖ ప్రవృత్తిని విడిచిపెట్టి అంతర్ముఖమైన దృష్టితో పరతత్వంతో అనుసంధానం చేసుకుంటాడో వాడు యోగి. అటువంటి యోగికి లక్ష్యం ఏంటి? పరతత్వమే. కనుక యోగి జనస్య లక్ష్యే, ఆ చెప్పేటప్పుడు లక్ష్యే యోగి జనస్య అన్నారు. ఇక్కడ లక్ష్యే ముందుకు తీసుకొచ్చారు. లకారం రావాలి కదా, లా అనే అక్షరంతో మొదలవుతుంది ఇక్కడ. లక్ష్యే
యోగి జనస్య, యోగి జనులకు లక్ష్యమైన తల్లి అని ఇక్కడ. అంటే యోగులందరూ కూడా దేనిని ధ్యానిస్తున్నారో అదే. యోగులు ఏ పరతత్వమును మనస్సులో లక్ష్యముగా పెట్టుకుంటారో అది అమ్మవారు. లక్ష్యే యోగి జనస్య లక్షిత జగజ్జాలే, చాలా రమ్యమైన మాట అన్నారు. అమ్మ కళ్ళ తల్లి అండి. అందుకే ఆవిడ కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అన్ని పేర్లు అన్నీ ఆ కళ్ళకే. అందుకే కళ్ళ తల్లిని ఒక్కసారి ఇందులో స్మరించాడు ఆయన. అమ్మా లక్షిత జగజ్జాలే, చాలా రమ్యమైన మాట. అంటే యోగిజనులకు లక్ష్యం ఆవిడ జగత్తుని నిరంతరం చూస్తూ ఉంటుంది. లక్షిత జగజ్జాలే అంటే ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది ఆ తల్లి. ఇక్కడ ఆవిడ చూడకపోతే బతుకులేదండి. కొంతమందికి ఏమండి ఈ పని చేసి పెడతారంటే చూద్దాంలేండి అంటారు, అంటే చెయ్యరని అర్థం. అమ్మ చూసిందంటే చేసిందని అర్థం. చూపుతోనే చేస్తుందిట. చూపుతోనే చేయడం అంటే సాక్షిగా ఉంటూ వేటికి అంటకుండా చేస్తుంది. చూపుతోనే చేయడం అంటే ఏ పరికరాలు అవసరం లేకుండా. ఇక్కడ చూపు అంటే సంకల్పం, సంకల్పంతోనే చేస్తోందని అర్థం. ఇక్కడ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, కనులు తెరిచి కనులు ముయ్యడంలోనే సృష్టి స్థితిరేలు చేస్తుందని అమ్మవారు. అనేక క్రిమికీటకాలు మన రెప్పపాటు కాలంలో పోతాయి. దేవతల రెప్పపాటు కాలంలో మనలాంటి వాళ్ళ బ్రతుకులు సరి. బ్రహ్మదేవుడు రెప్పపాటు కాలంలో దేవతల బ్రతుకులు సరి. అమ్మ రెప్పపాటు కాలంలో ఎందరు బ్రహ్మల బ్రతుకో సరి. తెలుసుకోండి, ఇక్కడ అటువంటి రెప్పలు అమ్మవారివి. అందుకే శంకరులు ఒక మాట అంటారు సౌందర్యలహరిలో, అమ్మ నీ ముందు నిలబడి చాలాసేపు చూస్తున్నాను, నువ్వు కనురెప్ప వేయలేదేమమ్మా అని అడిగాడు. దగ్గర కూర్చోబెడితే ఇలాంటి అబ్జర్వేషన్స్ ఎక్కువ అవుతాయి. అందుకే నువ్వు కనురెప్ప వేయట్లేదేమా అని అడిగి ఆయనే సమాధానం చెప్తాడు. నువ్వెందుకు వేయట్లేదంటే నువ్వు కానీ రెప్పేస్తే నేను ఉండను కదా అన్నాడు. అక్కడ స్తోత్రం చేసి పూజించి నేను ఉండాలి కదా, ఉండాలంటే నువ్వు రెప్ప వేయకూడదు. అలా కంటికి రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంది జగన్మాత. కనుక అమ్మ కళ్ళు తెరిస్తే సృష్టి, నిలిపుంచితే స్థితి, మూసేస్తే లయ్యా అంతే. ఇక్కడ ఇది పల్సేషన్ అంటారండి. సంకోచ వ్యాకోచాత్మకమైన సృష్టి తత్వాన్ని ఈ క్షణం అనే పేరుతో పెట్టి కామాక్షి అని చూపించారు అక్కడ విశేషం. అంటే కా ఆ మ అక్షి. కా బ్రహ్మం, బ్రహ్మవాచకం. కకారో బ్రహ్మవాదీచ, అకారో విష్ణువాచక, మకారో రుద్రవాదీచ. కా ఆ మ బ్రహ్మ విష్ణు రుద్ర, సృష్టి స్థితి లయ, ఈ మూడింటిని తన కళ్ళతో చేస్తోంది కనుక కామాక్షి అని పేరిచ్చారు. ఇక్కడ తన కనులతోనే సృష్టి స్థితిలో చేసే తల్లిండి. అందుకే జగత్తుని ఎప్పుడు చూస్తూ ఉంటుందిట. అందుకే ఆవిడ పేరు లక్ష్మి. లక్ష్యే యోగి జనస్య లక్షిత జగజ్జాలే. మన లక్ష్మీ సరస్వతి దుర్గా వేరు వేరు అనుకుంటాం కానీ అంతా ఒకే పరాశక్తి యొక్క స్వరూపము ఆ తల్లి పేరే. అందుకే లక్ష్మి అనే నామానికి దేవి భాగవత అర్థం చెప్తూ, లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీభూతా చ మహతి మహాలక్ష్మి స్తధోచ్యతే అని నిర్వచనం చెప్పారు. ఇక్కడ సర్వ జగత్తుని ఏ తల్లి చూస్తోందో ఆ తల్లి లక్ష్మి. స్థితి లోకంలో ఉంది అంటే ఆవిడ చూస్తోంది. ఆవిడ చూస్తేనే స్థితి ఐశ్వర్యం ఉన్నాయి కదా. కనుక అమ్మ చూపులకు అంత ప్రాధాన్యం ఇస్తూ చూపుల తల్లిని మనం కొలుచుకుంటున్నాం. అందుకే తర్వాత మాట, ఆవిడ చూపు ఏదో ఒక చోటుకు పరిమితం కాదు. మానవుల చూపులు ఒక చోటుని చూస్తే ఒక కాలాన్ని చూస్తాయి. ఏకకాలంలో అన్ని కాలాలని చూడలేవు. మనం ప్రస్తుతం వర్తమానం చూస్తున్నాం, గతం తెలియదు, భవిష్యత్తు తెలియదు. అలాగే ప్రస్తుతం ఈ ఆడిటోరియం ఇక్కడ కూర్చున్నాం, ఎక్కడ ఏమైందో తెలియదు. అంటే మన చూపుకి పరిమితి ఉంది. అమ్మవారి చూపులు దేశకాల పరిమితులు లేకుండా సర్వత్ర వ్యాపిస్తాయి. మరి సర్వత్రా వ్యాపించాలంటే అది అనంతం కదా, అనంత దర్శన శక్తి అమ్మవారిది. మరి అనంతమే విశాలం కదా. ఎంత విశాలం అండి! దేశకాల పరిధులు లేకుండా ఉన్నంత విశాలంగా అమ్మవారి చూపులు ఉన్నాయి కనుకనే విశాలేక్షణి అని సంబోధించారు ఇక్కడ. అదే విశాలాక్షి అన్నారు ఇక్కడ. విశాలాక్షి. ఎవరికైతే విశాలమైన చూపు ఉంటుందో వాడికి తప్పకుండా వైరాగ్యం ఉంటుందండి. ప్రపంచాన్ని బాగా విశాలమైన చూపుతో పరిశీలించాలి. పరిశీలిస్తే ఇదేది సారం లేదని విషయం తెలుస్తుందిట. అందుకే అమ్మవారికి విశాలాక్షి విరాగిణి అని నామం పెట్టారు పక్కనే. అంత విశేషం. అందుకే విశాలాక్షి ఉన్న క్షేత్రం ఎక్కడుంది? ఆహా, ఆ కాశీకి వెళ్ళి కానీ సాధన చేస్తే వాడికి తత్వజ్ఞానం వచ్చి మోక్షం వస్తుంది. ఆ తత్వజ్ఞానికి కావాల్సిన వైరాగ్యం విశాలాక్షి ఇస్తుంది. చూపు విశాలమైతే జ్ఞానం అందుతుందండి. చూపు సంకుచితం అవుతున్న కొద్దీ రాగద్వేషాలు ఏర్పడుతూ ఉంటాయి. నేను నాది అనే భావం ఏర్పడిపోయాక నాది నాకే ఉండాలి, నన్ను మించిన వాళ్ళు లేడు. అది విశాలం చేసుకున్నాం అనుకో ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే విశాలాక్షి అంటే విస్తారమైన దృష్టి కలిగింది, నేరో మైండ్ లేకపోవడం అంటే అక్కడ అది రావాలి. అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే ప్రపంచంలో ఈ రాగద్వేషాల అహంకార మమకార ద్వంద్వ ప్రవృత్తులు లేనటువంటి జ్ఞానదృష్టి విశాలాక్షి. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే తారక మంత్రం లభిస్తుంది, మోక్షం దొరుకుతుంది. అదే కాశీలో విశాలాక్షికున్న విశేషం. కాశీ తత్వక్షేత్రం కదా. అందుకే అమ్మవారి విశాలేక్షని. ప్రపంచాన్ని అంతటిని గమనించుకోవాలంటే అంత కన్ను ఉండాలండి. అంత ప్రపంచాన్ని చూడండి, ఇంతకు కన్ను ఉండాలి. అసలు కన్నే ఆవిడ.
అది విశాలమైన చూపులు కల తల్లి అంటూ లక్ష్యే యోగి జనస్య లక్షిత జగజ్జాలే. ఈ లక్షిత జగజ్జాలే మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. అమ్మవారు లోకాన్నంతటిని చూస్తుంటారట, లోకమంతా అమ్మవారిని చూస్తుందిట. ఇదేమిటండి ఆశ్చర్యంగా ఉంది అంటే, నేను అసలు అమ్మవారిని ఎప్పుడు చూడనే లేదు, చూడాలనుకోలేదు, మరి నేను ఎలా అవుతానండి అన్నాడు ఒక ఆయన. కానీ నువ్వేదనుకుంటున్నావు, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటూ అది పొందడానికి ఏం కావాలో వాటి మీద దృష్టి పెట్టావా లేదా? డబ్బు కావాలి, సుఖం కావాలి, కానీ నీ లక్ష్యం ఏంటి? డబ్బు సుఖం, వాటి వైపే నువ్వు చూస్తున్నావు. అసలు అమ్మవారు అంటే ఆనంద స్వరూపుడే కదా, కానీ ఆనందం అక్కర్లేదని వాడు అనుకుంటాడు. కనుక ప్రతివాడు ఆనందం కావాలంటున్నాడంటే ఈ ఆనందం కోసం ప్రతివాడు చూస్తున్నాడు, ఈ ఐశ్వర్యం కోసం ప్రతివాడు చూస్తున్నాడు. ఆ ఐశ్వర్య ఆనందం నిరూపమే తల్లి. అది లక్షిత జగజ్జాలే. ప్రపంచం చూపు అమ్మవైపు ఉంటుంది, కానీ అది అమ్మవారిని తెలియక వస్తువులు అనుకుని అడుగుతున్నాం మనం ఇక్కడ. అవి కూడా ఆవిడ దయ వల్ల వస్తున్నాయి కదా, కనుక కావలసినవన్నీ ఆవిడ ఇస్తుంది. లక్షిత జగజ్జాలే అని లక్ష్మీదేవికి ఎందుకు పేరు పెట్టారంటే, ప్రపంచమంతా లక్ష్మీదేవిని చూస్తాం తెలుసా? లేదండి లక్ష్మీదేవిని చూడడం అంటే పటం చూడకపోవచ్చు, డబ్బు చూస్తాం, అది లక్ష్మే మన దృష్టిలో. నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యములన్నీ లక్ష్ములే అయినప్పుడు నీ చూపు దేని మీద ఉంది? లక్ష్మి మీద ఉంది కదా. కానీ అందరి చేత చూడబడే తల్లి అంటే ఐశ్వర్య రూపముగా ఉన్న తల్లి అని అర్థం. ఇక్కడ అందరినీ చూసే తల్లి. ఈ చూసే తల్లికి ఒక అద్భుతమైన విషయం ఉందండి. చూడడం అంటే ఊరుకుని కళ్ళు తిరుగుతూ అలా చూడడం కాదు, కనిపెట్టుకోవడం. అది తెలుసుకోండి. ఇక్కడ కనిపెట్టుకోవడం మాట ఉంది కదా, జగత్తుని అమ్మ కనిపెట్టుకుంటుంది కనుకనే ఎవడికి ఎప్పుడు ఏమిటి ఎలా ఇవ్వాలో తెలుసండి. ఒక రోగి నిద్రపోతే తల్లి కనిపెట్టుకుని లేపుతూ మందిస్తుందండి, వాడికి ఏమీ తెలియదు. Om Namo